సంచలనాల రాంగోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎలాంటి హిట్లు ఇచ్చారో, ఆ తర్వాత కాలంలో ఘోరమైన ప్లాప్లు కూడా అందించిన చరిత్ర ఆయనది. హిట్ ఇస్తే గొప్ప విమర్శ, ప్లాప్ ఇస్తే అంతకన్నా దారుణమై ప్రతివిమర్శ అందుకునే ఏకైక దర్శకుడిగా ఆయనకే పేరుంది. 26/11 ముంబై ఎటాక్స్ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వలేదు. సౌండ్ లేకుండా వచ్చాయి. సౌండ్ లేకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించాయి. ఈ క్రమంలో వర్మ తన శిష్యులకు అవకాశం ఇచ్చి తాను నిర్మాతగా ఉండి సినిమాలు కూడా చేశారు. వాళ్లు కూడా సక్సెస్ అవ్వలేదు. తలో సినిమా చేసి వెళ్లిపోయారు. వ్యూహం తర్వాత వర్మ నుంచి సినిమా ప్రకటన కూడా రాలేదు. అయితే తాజాగా వర్మ విశ్వనటుడు కమల్ హాసన్కి స్టోరీ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. చెన్నైలో ఈ స్టోరీ భేటీ జరిగిందని ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియదుగాని కమల్ హాసన్ వర్మకు అవకాశం ఇస్తే సంచలనమే అవుతుంది. ఈ కాంబినేషన్లో సినిమా అంటే ఊహకే రాదు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఏ సినిమాకు కలిసి పని చేయలేదు. పైగా కమల్ హాసన్ ఎంతో అప్డేట్గా ఉంటారు. ప్రతిభావంతులైన కొత్త వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నాయకుడు తరువాత మణిరత్నంతో మళ్లీ సినిమా చేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. నాయకుడు తరువాత కమల్ తనకు నచ్చిన దర్శకులెందర్ని మళ్లీ రిపీట్ చేశారు. కానీ మణిరత్నంతో మాత్రం థగ్ లైఫ్ చేయడానికి 3 దశాబ్దాలు పట్టింది. అలాంటి కమల్ ప్లాప్లో ఉన్న వర్మతో సినిమా చేసేంత సాహసం చేయరని ఆయన అభిమానులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.